ఈరోజు ప్రపంచ మానవాళికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మానుకోట పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎక్స్చేంజ్ ఆఫీస్ ముందు బెల్ట్ షాపులను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి వాళ్ళ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమం అధ్యక్ష వర్గం చీపిరి అకయ్య గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాజమౌళి గారు, పట్టణ నాయకత్వం, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మానుకోట పట్టణంలో ఇలా మద్యం బెల్ట్ షాపులతోని ఇవాళ యువత మొత్తం ఖరాబ్ అవుతూ ఉంది. అందులో భాగంగానే ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. గత పాలకులు మద్యాన్ని ప్రోత్సహించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చే ప్రక్రియలో భాగంగా ఒక మంత్రి మాట్లాడిండు. గ్రామ పంచాయతీలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అంటే ఎర్రబెల్లి దయాకర్రావు గారు చెప్పిండ్రు. పోరగాన్లు తాగి పాడేసిన బాటిల్ల బీర్ సీసాల పట్టుకొని ఏరుకొని వచ్చిన గ్రామ పంచాయతీ సిబ్బంది 3,000 రూపాయల ఆదాయం వచ్చిందంటే చాలా గొప్పగా వర్ణించిండ్రు. అయ్యా, ఈ భారతదేశానికి వెన్నుముకగా పనిచేయాల్సిన యువత మొత్తం కూడా ఇవాళ ఈ మద్యం బానిసలు పడి మొత్తం నిర్వీర్యం, వాళ్ళ శక్తి నిర్వీర్యం అయిపోతూ ఉంది. అంటే ఆదాయం ముఖ్యమా, వారి శక్తి ముఖ్యమా అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ముందుకు పోవాలంటే యువత మొత్తం కూడా చైతన్యవంతం కావాలి. దానికి తాగుడుకు బానిస కాకూడదు. కాబట్టి గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల, గత పాలకులు ప్రోత్సహించిన తాగుడు వల్ల ఈ ప్రభుత్వం ఆ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసిండ్రు. యువత మొత్తం మత్తు పదార్థాలతో ఆగమైతా ఉంది. నేను అధికారంలోకి వస్తే ఈ బెల్ట్ షాపులను రద్దు చేస్తా, మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపుతా, ఇలా డ్రగ్స్ గంజాయిని మొత్తం కూడా మాఫీ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు, ఆడబిడ్డలు అందరూ కూడా హర్షించిండ్రు. ఇవాళ నా బిడ్డలు బానిసలైపోతామని తాగుడికి ఈ ప్రభుత్వం వస్తే బెల్ట్ షాపులను రద్దు చేసి నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తుందని చెప్పేసి ఆశపడ్డారు. కానీ పాత సీసాలో కొత్త సార లెక్క పాత ప్రభుత్వం అమలించిందే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలిస్తూ ఉంది. కాబట్టి ఇలా సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం. ఇలా నూతన సంవత్సరం సందర్భంగా ఇవాళ యువతను నూతన సంవత్సరంలోనైనా మద్యం నుండి, మత్తు పదార్థాల నుంచి కాపాడుకుందామనే స్లోగన్తో ఇవాళ సిపిఎం మహబూబాబాద్ పట్టణంలో ఈ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ అందరికీ తెలుసు, వాస్తవంగా మనం ఒక సామెత గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పేసి మనం స్లోగన్ విన్నాం. కానీ ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో మందు దేవోభవ అని చెప్పేసి ఇలా పాలకులు చేసే చేష్టల వల్ల ఇలా యువత మొత్తం కూడా ఈ స్లోగన్ చూడాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి ఇవాళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.